కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వరద బాధితులకు 5 లక్షల సహాయం ప్రకటించారు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి. విజయవాడ ప్రాంతంలో ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాల వల్ల ఇళ్లలోకి వరద నీరు చేరి చాలా ఇబ్బందులు పడ్డారు జనం. నేనున్నాను అని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా కల్పిస్తూ ఉదయం రాత్రి తేడా లేకుండా వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. డ్రోన్ల ద్వారా ఆహారాన్ని అందిస్తూ ఇతర సహాయక చర్యలు చేపడుతున్నాము అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికై 3 నెలలు అవుతుందని వరద బాధితులకు తన వంతు సాయంగా తన 3 నెలల జీతాన్ని 5 లక్షల చెక్కును అందిస్తున్నట్లు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ప్రతిపాదన చేసి ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికని మళ్ళీ ఇప్పుడు మంత్రివర్యులకు, అదే రకంగా డీసీఓ గారికి, అదే రకంగా ఉన్నటువంటి కమిషనర్ గారికి ఈ యొక్క ఎన్నికల నియోజకవర్గం నుంచి టౌన్ బ్యాంక్ కమిటీ చైర్మన్తో పాటు 11 మంది సభ్యుల్ని ప్రతిపాదన చేసి పంపడం జరుగుతుంది. దీంట్లో టౌన్ బ్యాంక్ చైర్మన్గా శ్రీ పి గురుమదేశ్ రెడ్డి గారిని పెట్టడం జరిగింది. అదే రకంగా టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్గా పూర్ణి కమ్యూనిటీకి చెందినటువంటి శ్రీ బండా నరసప్ప గారిని వైస్ చైర్మన్గా ప్రతిపాదన చేసి పంపడం జరుగుతుంది. అదే రకంగా శ్రీ మైదర్ మహబూబ్ బాషా టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా, శ్రీ ఉప్పల రవికుమార్ టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా, శ్రీ దోమా భీమేష్ పద్మశాలి కమ్యూనిటీ టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా, శ్రీ వాల్మీకి రాజు టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా, శ్రీ ఓజ వెంకటేశ్వర రెడ్డి టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా, శ్రీ కదిరికోట శాలం ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి వారు వారికి టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా, శ్రీ తోట నరసింహులు టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా, శ్రీ అడవి నవీన్ కుమార్ జనసేన నుంచి నవీన్ కుమార్, బీజేపీ నుంచి శ్రీ మాచారి తోట నరసింహులు బీజేపీ నుంచి, శ్రీ మాచారి బాలగంగాధర్ గతంలో అక్కడ ఎంప్లాయీగా పనిచేసి వారి అనుభవాలు కూడా ఉండాలని చెప్పి వారికి కూడా డైరెక్టర్గా అవకాశం ఇచ్చి పెట్టడం జరిగింది. తోట నరసింహులు బీజేపీ నుంచి, శ్రీ మాచారి బాలగంగాధర్ రిటైర్డ్ టౌన్ బ్యాంక్ సిఇఓ బాలగంగాధర్. సో 11 పేర్లతో ఈరోజు టౌన్ కమిటీ ప్రతిపాదన చేసి పంపడం జరుగుతుందని చెప్పి పత్రికా ముఖ్యంగా మీ అందరికీ ప్రెస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. వరద సహాయం పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా చివరిగా నేను కోరేది, ఈరోజు చేతనైనటువంటి సహాయం తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, కొంతమంది సినీ తారలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సహాయాన్ని అందించారు. ఆఖరికి ఇన్ని మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా అక్కడికి వచ్చి ఒక బాటిల్ నీళ్లు కానీ, లేకపోతే ₹1 సహాయం కానీ, లేకపోతే కనీసం ఒక అన్నం పొట్ట కానీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ కేవలం విమర్శలు చేస్తూ ఈరోజు దాడులు చేస్తూ ప్రభుత్వాన్ని విష చెందుతున్నారు. ఇది పద్ధతి కాదు. మరొకసారి మేమందరం కూడా ఏదైతే రాష్ట్రం కష్టంలో, విజయవాడ ప్రాంతం కష్టంలో ఉన్నప్పుడు మీ చేతనైన సహాయం చేయండి. అంతే తప్ప ప్రభుత్వానికి సహకరించి సలహాలు ఇవ్వడం తప్ప ఈ విపత్కర సమయంలో కూడా మీరు విషయం చిమ్మే కార్యక్రమాలు మానుకోవాలని కోరుకుంటూ, మరొకసారి ఈ వరద సహాయానికి ఈ యొక్క 5 లక్షల రూపాయలు నా వంతుగా నా యొక్క 3 నెలల జీత పంచాలు ఏదైతే ఉన్నాయో గౌరవ వేతనంలో అది ఇస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను.